जय लक्ष्मी मैया, मैया जय लक्ष्मी माता। तुमको निस दिन सेवत, तुमको निस दिन सेवत, हर विष्णु विधाता। ओम जय लक्ष्मी माता। जय लक्ष्मी मैया, जय लक्ष्मी मैया। ఇతని పేరు కృష్ణ. రామాపురం గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. ఇతను లక్ష్మీమాతకు గొప్ప భక్తుడు. కృష్ణ పేదవాడు. కానీ అతనికి ఆస్తి ఏమైనా ఉందంటే అది అతని పొలమే. వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు కృష్ణ. కృష్ణతో పాటు భార్య శాంతి, ఇంకా 5 ఏళ్ల కూతురు కోమలి ఉండేవారు. శాంతి ఒక సాధారణ అమాయకపు గృహిణి. ఇంకా కృష్ణ ఏమో కష్టపడే మనిషి. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా సాయంగా ఉంటూ ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ రోజు లక్ష్మీదేవిని పూజించేవారు. తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. తన ఇంటి పక్కనే రఘు అనే అతను ఉండేవాడు. అతను కూడా పొలం పని చేస్తూ ఉండేవాడు. రఘు, కృష్ణ ఇద్దరు మంచి స్నేహితులు. కానీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది. కృష్ణ కష్టపడి పని చేసే వ్యక్తి. రఘు అయితే తను ఏదో ఒకటి సాకు చెప్పి కృష్ణపైనే పని మొత్తం తోసేసి తన పని చేయించుకొని రోజు మొత్తం హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఒకరోజు కృష్ణ తన పొలానికి వెళ్ళి పంటనంతా కోసేసి మూటల్లో సర్ది బజారుకు తీసుకెళ్లి అమ్మేసి ఇంటికి తిరిగి వస్తాడు. వస్తూ వస్తూ చూస్తే రఘు ఇంట్లోనే ఉంటాడు. రఘు దగ్గరకు వెళ్ళి, ఏంటి రఘు, నువ్వేంటి ఇంకా నీ పంటని కోసి అమ్మలేదా? నీ పంట పాడైపోతుంది ఇలా చేస్తే. కృష్ణ, నా చెయ్యి నొప్పిగా ఉండడం వల్ల ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ చేతి నొప్పితో ఎలా పంట కొయ్యాలో చూడు. నీ పొలం పంట కొయ్యడం అయిపోయింది కదా, కొంచెం నా పొలానికి సంబంధించిన పంట కూడా కోసేయగలవా? సరే రఘు, నువ్వు రెస్ట్ తీసుకో. పని తప్పించుకోవడానికి రఘుకి కారణం కావాలి. కృష్ణకేమో స్నేహితుడికి సాయం చేయాలనుంది. కాబట్టి పొలానికి వెళ్లేలోపే ఒక తప్పు జరుగుతుంది. పొలంలో పంటంతా నాశనమవుతుంది. చూడు రఘు, నీ నిర్లక్ష్యం వల్ల ఎంత పంట నష్టమైందో. ఈ రెండే మిగిలిని వెళ్ళి అమ్ముకో. కృష్ణ, నువ్వు ఒక పని చేయవా? నాకు ఇంట్లో చాలా పని ఉంది. నువ్వు వెళ్ళి అమ్మేసి ఎంత వస్తే అంతే డబ్బు ఇవ్వు. సరే, నేను అమ్ముతాను. కృష్ణ చాలా సహాయం చేసే మనస్తత్వం కలవాడు. ఎప్పుడూ రఘుకి సంబంధించిన పొలం కూడా తన పొలంతో పాటే అన్ని పనులు చేసేవాడు. పొలానికి సంబంధించిన పనులన్నీ చక్కబెట్టేవాడు. అయితే రఘు మాత్రం పనులన్నీ కృష్ణ మీద వేసి తను హాయిగా నిద్రపోతూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి అనుకోకుండా నిచ్చెన వేసుకుని ఇంటిపైకి ఎక్కినప్పుడు కింద పడి కాలు విరగొట్టుకుంటాడు కృష్ణ. తను కనీసం లేవలేకపోతాడు కూడా. డాక్టర్ తనని రెస్ట్ తీసుకోమంటాడు. కానీ టెన్షన్ పడుతూ ఉంటాడు. శాంతి, పంట కోతకొచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ నేను పొలానికి వెళ్ళకపోతే పంట నాశనం అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు నేను? మీరెందుకు టెన్షన్ పెడుతున్నారు? రఘు అన్నయ్య ఉన్నాడు కదా. ఎప్పుడు మీరు రఘు అన్నయ్య పొలానికి హెల్ప్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు రఘు అన్నయ్య మీకు చేస్తాడు. పంట కోసి పెడతాడు. అడగండి. హా, నువ్వు కరెక్ట్గా చెప్పావు శాంతి. దేవుడి దయ వల్ల నాకు స్నేహితుడున్నాడు. కృష్ణ రఘుని సాయం అడిగితే ఈ విధంగా మాట్లాడతాడు. అది కృష్ణ, నేను ఎక్కువ పని చేయడం అంటే ఇప్పుడు నా వల్ల కాదు కదా. ఇప్పుడు నా పొలం పంట కూడా కోతకొచ్చేసింది. ఇప్పుడు నేను నీది చెయ్యాలా లేదా నాది చెయ్యాలా నాకేం అర్థం కావట్లేదు. కాబట్టి అసలు ఏం చేయాలో నాకు తెలియట్లేదు. నువ్వు ఈ పనికి వేరే ఎవరినైనా చూసుకో, నేను వెళ్తున్నాను. రఘు, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు నీకు సాయం చేశాను? మనం స్నేహితులం కదా. నువ్వు పని చేసావు చాలాసార్లు. ఇంకా నువ్వు నా స్నేహితుడివి కూడా. అయినా నేనిప్పుడు పని చేయడానికి సిద్ధంగా లేను. పని విషయం తప్ప నీకింకా ఏ సాయం కావాలన్నా కూడా నన్ను అడుగు. ఇప్పుడు నేను ఈ అనవసరమైన మాటలు వినడానికి నా టైం లేదు. నేను వెళ్తున్నాను. రఘు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎవరి కోసమైతే ఇన్నాళ్ళు కష్టపడి సాయం చేశాడో వాళ్ళు ఈ రోజు అతనికి తోడు లేరు. కనీసం పట్టించుకోవట్లేదు కూడా. దీంతో కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒకరోజు శాంతిని తీసుకొని కష్టపడి పొలానికి వెళ్తాడు. అక్కడ చూస్తే పొలంలోని పంటంతా నాశనమైపోయి ఉంటుంది. ఏంటిది? నా జీవితంలో నేనెప్పుడు ఎవరికీ చెడు చేయలేదు. అయినా నాకే ఎందుకు ఇలా జరిగింది? నేను నా స్నేహితుడికి తోడున్నాను. తను ఒకవేళ నాకు తోడుంటే ఈరోజు ఇలా నాశనం అయ్యేది కాదు పంట. ఇప్పుడు ఏం చేయాలి శాంతి? అమ్మా లక్ష్మీమాత, ఎప్పుడు నిన్నే నమ్ముకొనున్నాను.
నువ్వు అన్నదాతవంటారు. దయచేసి నన్ను కరుణించు తల్లి, కరుణించు. మీరు చెప్పింది నిజమే. మీరు ఎప్పుడు రఘు అన్నయ్యకి సాయం చేశారు. కానీ అతను మీకు సాయం చేయలేదు. మీరు భగవంతుడి మీద భారం వేయండి. కృష్ణ బాగా ఏడుస్తూ ఉంటారు. అదే సమయంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటారు. ఎవరో తన భక్తులు ఏడుస్తున్నట్లు అనిపించి కృష్ణ వైపు చూస్తుంది లక్ష్మీదేవి. దేవి, నీ భక్తుడు నిన్ను తలుచుకుంటున్నాడు. కాబట్టి నువ్వు నిజానికి అన్నపూర్ణవి కూడా. కనుక నీ భక్తుడికి ఈ సమయంలో సాయం చెయ్యి. స్వామి, ఎవరైతే నన్ను స్వచ్ఛమైన హృదయంతో తలుచుకుంటారో వాళ్ళకి నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. వాళ్ళకి నా ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. భూమిపై వాళ్ళు ఉండాలంటే తినడానికి తిండి, ఉండడానికి డబ్బు అన్నీ ఎప్పుడూ నిండుగా ఉంటాయి. కానీ కృష్ణ చేసిన కర్మకి ఫలితం అనుభవించాల్సిందే. తన స్నేహితుడికి అనవసరంగా తను సాయం చేశాడు. ఇప్పుడు ఆ కర్మ ఫలితం అయిపోయింది. కాబట్టి కృష్ణకు అంతా మంచే జరుగుతుంది. ఇలా చెప్పి లక్ష్మీదేవి ఆశీర్వదించడానికి తన చెయ్యెత్తుతుంది. అప్పుడు ఎండిపోయి ఉన్న పొలం పచ్చ రంగులోకి మారిపోతుంది. పొలం అలా మునుపటిలా మారడం చూసి దంపతులు ఎంతో ఆశ్చర్యపోతారు. శాంతి, ఏంటిదంతా? కొద్దిసేపటి క్రితమే కదా పంటంతా నాశనమైపోవడం చూశాను. ఇదంతా ఆ లక్ష్మీదేవి కృప వల్లే జరిగింది. మీరు ఆమెను తలుచుకున్నారు. ఆమె మనకి సహాయం చేసింది. ఇప్పుడు మనిద్దరం కలిసి పంట కొద్దాం రండి. నా లక్ష్మీదేవి చాలా దయగలది. నాకు తప్పక సాయం చేస్తుందని నాకు తెలుసు. కృష్ణ, శాంతి ఇద్దరూ లక్ష్మీదేవి చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్తారు. ఆలస్యం చేయడంతో రఘు పొలం మొత్తం ఎండిపోతుంది. ఇంతకు ముందు కృష్ణ తనకి సాయం చేసేవాడు కనుక అప్పుడు బాగానే ఉండేవాడు. ఇప్పుడు తన పొలం పూర్తిగా ఎండిపోయింది. కృష్ణకి కూడా రఘు స్వార్థపరుడు అని అర్థమయ్యి తన స్నేహాన్ని అతనితో కట్ చేసుకున్నాడు. రఘు ఓ మంచి స్నేహితుణ్ణి పోగొట్టుకుని గుణపాఠం నేర్చుకున్నాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటంటే మన అవసరం వచ్చినప్పుడు మనకి సాయం చేసేవాడే నిజమైన మిత్రుడని.